హాయ్ ఫ్రెండ్స్! మేమైతే చెన్నై షాపింగ్ మాల్‌కైతే వచ్చేసాం. చెన్నై షాపింగ్ మాల్‌లో కలెక్షన్ అయితే చాలా బాగుందండి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి. మీరు కూడా చూసేయండి. అన్నీ రకాల ఫ్యాబ్రిక్స్, మెటీరియల్స్, టిష్యూ సిల్క్, పట్టు చీరలు, సెమీ పట్టు, ఆర్గాంజా అన్ని వెరైటీస్ అయితే ఈ వీడియోలో అయితే మీకు కవర్ చేస్తున్నాం. మీరు తప్పకుండా చూడండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఒక ఇన్సిడెంట్స్ జరిగింది. అది మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్‌లో అయితే షేర్ చేసుకుంటాను. తప్పకుండా వాచ్ చేసేయండి. చూసేయండి వీడియోని. హ్మ్. కలర్స్ అయితే చాలా యూనిక్‌గా ఉన్నాయండి. నాకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బావున్నాయి. దీంట్లో ఏంటంటే ప్రైస్ ట్యాగులు కూడా చాలా పెద్దగా పెట్టారు ఈ మాల్‌లో. అందరికీ కనపడేలా అయితే ఉన్నాయి. చిన్నగా ఉంటాయి ప్రతి మాల్‌లో. ఇట్లో అయితే ఒక్కోటి చిన్నగా కూడా ఉన్నాయండి. అది చాలా రేరు. ఇది కేజీ సేల్ ఆఫర్ శారీస్ అండి. ఇవి 3 వస్తాయి. ఒక్కోటి ఒక్కో ప్రైస్ ఉంది. కేజీ వచ్చి 600 ఉంది. 500 ఉంది. ఇది 425 రూపీస్ అండి. కేజీ వచ్చి ఇది కొంచెం బరువుగానే ఉంటాయి. 2 శారీస్ అయితే తూగుతాయనుకుంటున్నాను. ఇది లెనిన్ శారీస్ అండి. బావున్నాయి చూడండి. 479, 475 బావున్నాయి చూడండి. కలర్ కాంబినేషన్స్ అయితే బావున్నాయి. ఈ మాల్‌లో అయితే చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాయి. ఏది పిక్ చేసుకోవడానికి మనకే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అన్నట్టున్నాయి ఈ శారీలు. బావున్నాయండి. ఎలిగెంట్‌గా. నాకైతే ఇది నచ్చింది చార్ల్స్ చీర. మీరు కూడా చూసండి. ఇవి 399 అండి కేజీ. ఆఫర్‌లో శారీసు అన్నీ గుట్టలుగా లాగేశారు. పాపం ఆళ్ళు పక్క నుంచి మడత పెడుతున్నారు. అందుకే మీకు విడివిడిగా చూపించలేకపోతున్నాను. 375 అలా పడుతుందిది. కొంచెం 2 దూకుతాయేమోనండి. బరువుగా ఉన్నాయి కదా ఇవి శారీస్. కేజీ ఇది 222, 275 అలా ఒక్కోటి రేట్ ఉన్నది. ఇది చూడండి. ఈ స్కై బ్లూ శారీ నాకు నచ్చింది. బావుంది. ఇవి చాలా లైట్ వెయిట్‌గా కట్టుకున్నా తెలియనట్టు ఉంటాయండి. లైట్ వెయిట్ కోసం శారీస్ కోసం చూసేవాళ్ళైతే ఈ సిల్క్ శారీస్ చాలా యూనిక్‌గా ఉన్నాయి. మీరు కూడా ఒక లుక్ ఏసేయండి. ఇది కూడా బావుంది శారీ. అంటే నేను మంచిగా డీటెయిల్‌గా చూపించలేకపోతున్నాను. నాకు ఈ పింక్ శారీ చూడండి బావుంది. ఎక్కడ చూసినా పింక్ అయితే నా ఫేవరెట్ లిస్ట్‌లో అయితే ఉంటది. మీరు కూడా చూసేయండి. నేనైతే శారీస్ ఏం తీసుకోలేదండి. అసలక్కడ వీడియో షూట్ చేశాను గానీ, నేను వేరే మాల్‌లో అయితే తీసుకున్నాను. అది కూడా చెప్తాను ఈ వీడియో చివరిలో నేనేం చేశానన్నది. ఇది 299 అండి. చూడండి చాలా బావున్నాయి ఈ శారీస్. ఈ పర్పుల్ అయితే ఇంకా ఆసమ్ వైట్ బాందిని ప్రింట్ వచ్చి. ఈ యెల్లో కూడా బావుందండి. మీరు కూడా ఒక లుక్ ఏసేయండి. ఎప్పుడు యూనిక్‌గా తీసుకోవాలనుకుంటే ఇంకా ఆఫర్స్ పెద్దగా ఉండవండి. ఇంకా మహా అయితే ఒక 10 డేస్ ఉంటాయి. 10 డేస్ కూడా లేదు. వారం రోజులైతే ఉంది ఆషాఢం ఆఫర్‌లు. బోనాలు కూడా జరుగుతున్నాయంటే అందుకే షాపులు ఎక్కడ ఖాళీ లేవండి. ఇంకా వచ్చేయంతా ఫెస్టివల్సే. మీరు ఇప్పుడే పర్చేజ్ చేసేసుకొని దాచేసుకోండి. బోనాలకి, అలాగే శ్రావణ మాసానికి, వినాయక చవితికి ఇంకా పర్చేజ్ చేసేసుకో
నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది చెప్తానన్నాను కదా! ఏం కాదండి. నేను సీఎంఆర్‌కయితే ఎళ్ళాను. సీఎంఆర్‌లో కూడా వీడియో షూట్ చేద్దామని. అక్కడ కలెక్షన్ నాకు నచ్చలేదు. అందుకే నేనైతే షూట్ చేయలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే వాళ్ళు టీ బ్రేక్ తీసుకున్నారు. నేను 2 టాప్స్ తీసుకున్నా. ఆల్టరేషన్ చేసుకుంటాకైతే సీఎంఆర్‌లో కూకట్పల్లిలో అండి. అది పైన ఉంటదండి. ఫిఫ్త్ ఫ్లోర్‌లో. అన్నీ కిందుంటాయి. ఇక్కడేంటో వెరైటీ పైనుంటది. నేను ఫోర్త్ ఫ్లోర్ వరకైతే లిఫ్ట్ ఉంటాయి. పై ఫ్లోర్‌కైతే లిఫ్ట్ లేదు. నడుచుకుంటా పైకెళ్ళి ఆల్టరేషన్ చేయించుకొని వచ్చేసాను. అక్కడ ఎంప్లాయీస్ టీ బ్రేక్ ఇచ్చారు. అందరూ టీ తాగుతున్నారు. అందరూ నాకన్నా పెద్దవాళ్ళేనండి. మేబీ మోస్ట్‌లీ నా ఏజ్ ఒక 3% ఉంటారు. అక్కడున్న 30 మెంబర్స్‌లో. వాళ్ళు టీ తాగుతుంటే బిర్యానీ ప్యాకింగ్ చేస్తారు కదండీ! వైట్ కవర్లు. దాంట్లో టీ అయితే వేడి టీ తెచ్చుకొని ప్లాస్టిక్ కప్పుల్లో యేసుకొని తాగుతున్నారు. నేను చెప్పాను. అది తాగడం వల్ల క్యాన్సర్స్ వస్తాయండి. మీరు ఈ పొట్టు ఇలా తాగకండి. ఫ్లాస్క్ కొనుక్కోండి. మీకు మేనేజ్‌మెంట్ ఇవ్వరా అని అడిగాను నేను వాళ్ళనైతే. మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారని అయితే నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదండి. వాళ్ళు ఏమి ఇవ్వరని చెప్పారు. మీకోసం అంత కష్టపడుతున్న ఎంప్లాయీస్‌కి ఒక 2000 పెట్టి కొనిస్తే పెద్ద బ్రహ్మాండం ఏం కాదండి. సెలబ్రిటీస్‌ని పిలిపించి షాపులు ఓపెనింగ్ చేపిస్తున్నారు. దాంట్లో పోలిస్తే ఇది చాలా నథింగు. మీ లాభాల్లో వాళ్ళెంతో ఇన్వాల్వ్ అవుతారో నాకు తెలీదు గానీ, వీళ్ళు 365 డేస్ అయితే ఇన్వాల్వ్ అవుతారండి. వాళ్ళ ఆర్గనైజేషన్ బట్టి, వాళ్ళ వాళ్ళ కస్టమర్‌తో బిహేవ్ చేసే పద్ధతిని బట్టి ఎవరైనా షాప్‌కి విజిట్ అయ్యి కొంటారు. ఇది మట్టుకు మర్చిపోకండి. ఈ వీడియో నిజంగా లైక్ చేయండి. వాళ్ళ దృష్టికెళ్ళాలండి. వాళ్ళు 30 మహా అయితే 15,000-35,000 లోపు ఆళ్ళ సాలరీలయితే ఉంటాయి. వాళ్ళకేమన్నా వస్తే ఎవరు చూస్తారండి? ఎవరన్నా రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతారా? ఏదైనా క్యాన్సర్‌లయ్యి వస్తే? నేను జస్ట్ అవేర్‌నెస్ కోసం నాకక్కడ అనిపించింది. వాళ్ళు నాకన్నా పెద్దోళ్ళని చూడలేదు. నాకు చెప్పాలని చెప్పాను. వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి మేము తప్పకుండా తీసుకుంటామన్నారు. దానికైతే నాకు చాలా ఆనందం అనిపిచ్చింది. మన వల్ల ఒకళ్ళు మారినా సరిపోతది కదండీ! ఇది మరి ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదండి. ఈ వీడియో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి నిజంగా. వాళ్ళు అలా టీ తాగడం మానాలండి. ఆళ్ళేదో పని ఒత్తిడి తట్టుకోలేక ఏదో జస్ట్ కాలక్షేపానికి అలా తాగుతూ ఉంటారు. దాంట్లో కూడా ఇంత అలా ఉంటదని నేను అనుకోలేదు. మీరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఎవరైనా సేల్స్ పర్సన్స్ ఉంటే. అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేనేదో జస్ట్ ట్రై చేశానండి. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నన్ను సారీ అండి. నేనేం తప్పు చేయలేదండి. జస్ట్ నేను ఆళ్ళకి చెప్పాలనిపించింది చెప్పాను. నేను తప్పు చేశానని కూడా అనుకోవట్లేదు. ఈ విషయంలో మంచి చేశాను.